హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివబాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా వేడుకుంటున్నానండి. ఇంకా ఇదైతే ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయిందండి వీడియో. చల్లదనానికైతే ఉదయాన్నే లేవబుద్ధి కావట్లేదండి. ఇంక అందుకని చెప్పి నేను 6 గంటలకైతే లేచి వెనక వాకిలి వైపు అయితే ముందు క్లీన్ చేసేసుకుంటున్నానండి. డైలీ ఏమీ చిమ్మాల్సిన అవసరం ఉండదండి, నీట్గానే ఉంటుంది. వారంలో ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా అటన్నా గొంతంతా చిమ్ముకుంటా ఇంక ఈ ముందు వైపుకి వచ్చేసానండి. ఇంకా పిచ్చి మొక్కలు అయితే వర్షాలు పడుతున్నాయి కదా, బాగా వచ్చేసినాయండి. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఈ బాధ తప్పట్లేదండి. మా సొంత ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండేది కదా, చుట్టూ పిచ్చి మొక్కలు బాగా వచ్చాయండి. ఇంకా అవన్నీ పీకేసేదాన్ని. ఇంక ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అలానే అయిపోయింది నాకు. ఇంకా అవన్నీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటాను. చిమ్మేటప్పుడే చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా అవన్నీ పీకేసి పైప్తో నీళ్ళు అయితే పట్టేశానండి చెట్లకి. నీళ్లు పట్టేసి వాకిలంతా కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నానో లేదో ఇంకా చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయినాయండి. ఇంక ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు మొత్తం బయటేసేసి ఇల్లు అయితే చిమ్మేసుకున్నానండి. ఇంకా ఒక నెల రోజులు అట్లా కడిగించుకున్నాక గిన్నెలు ఇంక నేనే కడుక్కుందాం అనుకుంటున్నానండి. పర్లేదు, చెయ్యి అయితే చాలా మటుకు బెటర్ అయింది. వీలు కాలేదు కాబట్టి కడిగించుకుంటున్నా కానీ, లేకపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఎక్కువ పని ఏమి ఉండదు, ఈ పని కూడా చేసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి నాకు ఇంట్లో పని చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా అందుకే గిన్నెలు ఒక నెల కడిగిన తర్వాత నేనే కడిగేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అన్నీ బయటేసేసాను. ఆమె అయితే 7 గంటలకు వచ్చి కడిగిద్దండి. ఇంకా మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా అది కూడా ఉతుకుతూ ఉండేలోపు గిన్నెలు ఆమె కూడా వచ్చి కడిగేసిద్దిలే అని చెప్పి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకున్నా కదా, స్నానం చేసి వద్దాంలే అనుకునేసరికి ఇంకా మా వారు క్యారేజ్ వద్దన్నారు ఇవాళ ఉదయం. అన్నానికి వస్తాలే మధ్యాహ్నం అని చెప్పారు. తీరా ఇంకా ఒక అరకిలో చికెన్ అయితే తీసుకొని వచ్చి వంట చేసేసే క్యారేజ్ తీసుకెళ్తానన్నారు. ఇదేంది వద్దన్నావు అంటే మళ్ళీ వర్షం పడేలాగుంది, మళ్ళీ వర్షంలో ఏడొస్తాలే భోజనానికి చేసేయమంటే ఇంకా హడావుడిగా అయితే వంట చేయాల్సి వచ్చిందండి. నేను చుక్కకూర తీసుకున్నాను పప్పులో పెట్టేసేద్దామని చెప్పేసి. ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా, ఇంక చికెన్లో అయితే చుక్కకూర వేసి వండేసానండి. వండి ఇంకా నేను స్నానం అయితే చేసి వచ్చాను. మా వారు డ్యూటీకి వెళ్తే నన్ను అయితే న్యూట్రిషన్ సెంటర్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్తారండి. వాన రాని ఈ చలికాలం అయినా ఎండాకాలం అయినా ఎప్పుడైనా సరే సగ్గుబియ్యం జావ మాత్రం డైలీ చేసిస్తానండి మా వారికి. అది తాగటం వల్లే కొంచెం మోకాలు నొప్పులు తగ్గినాయి అని అంటారు.